క్రీస్తుకు మరి ఒక నామము పునాది. 1 కొరింథీ 3:10-11 పౌలు కొరింథీ సభకు అంటున్నాడు, ఒక ఇంటికి ఏమవసరం? మొట్టమొదట పునాది. పునాది బలంగా ఉంటే ఆ కట్టడ గాలి కన్నా వాన కన్నా వరదల కన్నా నిలుస్తుంది. సో బలమైన పునాది కావాలి. గొప్ప కట్టడానికి బలమైన పునాది అవసరమైంది. క్రైస్తవ జీవితంలో కూడా పునాది, ఆ పునాది ఎవరు? క్రీస్తే. అందుకే ఈ నామం మనవాడు పునాది. యేసు ప్రభు మాటల మీద మన గృహాలు కట్టుకుంటే, మన ఆత్మీయ జీవితం కట్టుకుంటే, మన సంఘాలు కట్టుకుంటే అది స్థిరంగా ఉంటుంది. కనుక క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలని అర్థం. క్రీస్తుకు మరి ఒక నామము పునాది. 1 కొరింథీ 3:10-11 పౌలు కొరింథీ సభకు అంటున్నాడు, వారి పునాది సరిగా లేదు. మరి పునాది సిద్ధాంతములు అంటారు కదా, ఫండమెంటల్ డాక్ట్రిన్స్. అంటే నీ క్రైస్తవ జీవితం నిలబడడానికి కొన్ని మూల సిద్ధాంతాలు కావాలి. పునాది క్రీస్తై ఉండాలి. క్రీస్తు మాటల మీద కట్టుకోవాలని వారిని హెచ్చరిస్తున్నాడు. 1 కొరింథీ 3:10-11 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తేని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది క్రీస్తే. ఆ పునాది క్రీస్తే. అంటే క్రీస్తు అనే పునాది మీద మరి పౌలు అంటున్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తే. క్రీస్తు మరి కార్యములను మీకు బోధించినాను. ఆ పునాది మీద మీరు కట్టుకోవాలి, జాగ్రత్తగా కట్టుకోవాలి. ఆ పునాది క్రీస్తు. పునాది క్రీస్తు అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు మనస్సు కలిగి ప్రతి క్రైస్తవుడు ఉండాలని అర్థం. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు అంటాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు మనసు ఏంటి? క్రీస్తు ప్రేమ స్వరూపం. మన జీవితంలో ప్రేమ, కనికరం, క్షమా స్వభావము, ఇతరుల మీద మనకు మరి వారి భారములు మనం భరించడం, ఒకరి భారములు ఒకరు భరించడం, అంటే స్వార్థం లేని జీవితం. అలాగే మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థనలు, శత్రువులను కూడా ప్రేమించే స్వభావం. మన జీవితంలో దేవుని మీద గొప్ప నమ్మకం, విశ్వాసం. అలాగే యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటను మనం నమ్మి దాని ప్రకారం జీవించడం. ప్రభు అంటాడు, మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు అంటాడు. అంటే నీవు కూడా ఎవరికి తీర్పు తీర్చవు, ఎందుకంటే ప్రభువు చెప్పిన మాట కదా, డోంట్ జడ్జ్ ఎనీవన్. అంటే ఇలాంటివి అన్నీ కూడా కలిగి ఉంటే నీ జీవితానికి పునాది క్రీస్తు. మరి యేసు ప్రభుకు చాలా నామాలు ఉన్నాయి. అడ్డురాయి అనుంది, బండ అనున్నది, ఆయన మూలకు తలరాయి అనున్నది, అమూల్యమైన రాయి అనుంది. ఇలాగూ పలువిధ నామములతో ప్రభువును మనం కొలుస్తున్నాం. మరి అదే 1 కొరింథీ 3:12-15 ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీతము పుచ్చుకును. ఒకని పని పడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడు, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడు. అంటే ఈ పునాది మీద నువ్వు కట్టుకుంటున్నావు, దినదిన జీవితాన్ని కట్టుకుంటున్నావు. కొందరు వెండితో కడుతున్నారు, కొందరు బంగారంతో కడుతున్నారు, కొందరు వెలగల రాళ్లతో కడుతున్నారు, కొందరు కేవలం ఇక్కడ ఉంది కదా కొయ్యకాలు, కర్ర, గడ్డితో కడుతున్నారంట. అయితే వీటన్నిటిని పరీక్షించేది ఏంటంటే అగ్నికి గడ్డి గాలిపోతుంది, కర్రలు గాలిపోతుంది, కొయ్యకాలు గాలిపోతుంది. కానీ అగ్నికి బంగారం, వెలగల రాళ్ళు, వెండి ఇవన్నీ కూడా స్థిరంగా నిలుస్తుంది. అంటే శోధనలు జీవితంలో వచ్చినప్పుడు నీవు క్రీస్తు మనసు కలిగి విజయోత్సవంగా ముందుకు సాగుతున్నావు, ఓడిపోవడం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చేసే సేవ కూడా దేవుడు పరీక్షిస్తాడు. కొందరు డబ్బు కొరకు సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కొందరు పేరు కొరకు చేసేవాళ్ళు ఉన్నారు. నీవు నిజంగా ఆత్మభారం కలిగి నశించే ఆత్మల గురించి కృషి చేస్తే అది
బంగారు పనితో సమానం అన్నమాట. అది నిలుస్తుంది అన్నమాట. కేవలం ఏదో స్వార్థం కొరకు లాభం కొరకు చేస్తున్నామంటే అది కొయ్య కాలువలే కాలిపోతుంది, అగ్ని ముందు కర్ర వలె కాలిపోతుంది, గడ్డి వలె కాలిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా క్రీస్తు అనే పునాది మీద మరి కట్టబడుతుంది అని కొరింథీ సభకు పౌలు అంటున్నాడు. నామకార్థమైన జీవితాలు మనం వదిలిపెట్టాలి. ఒక సంఘానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని అంటే నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకోవడానికి వెళ్తున్నావు. దేవుని వాక్యము, దేవుని సేవకులు బోధించినప్పుడు నీ జీవితాన్ని క్రమ పద్ధతిలో కట్టుకుంటున్నావు. మరి నీవు సజీవమైన రాయి వలె క్రీస్తు అనే పునాది మీద చక్కని కట్టడం వల్లే కట్టబడాలన్నమాట. అలా కాకుంటే కేవలము అందరు పోతున్నారు, నేను మందిరానికి పోతున్నా. కొందరు అంటారు మేము 3 సార్లు మందిరానికి వెళ్తున్నాము, ఒకటి పుట్టినప్పుడు, ఒకటి మరి పెళ్ళికి, మరి చావుకు, కొన్ని పండుగలకు వెళ్తున్నాము. అలా కాదు కదా. అంటే మనము దేవునితో అనుబంధం కలిగి దేవునిలో ఎదగడానికి మరి మన జీవితాలు పాపం నుండి కాపాడబడినట్లు దేవుని వాక్యం మన హృదయంలో మరి నిండుగా మరి దాన్ని భద్రపరుచుకుంటూ మన జీవితాలు చక్కబట్టుకుంటూ మనం నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలి అనే ఉద్దేశంతో, పరిశుద్ధ జీవితాలు జీవించాలనే ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆయన ఆరాధించాలని, ఆయనను ఘనపరచాలని. ఇవన్నీ కాక కేవలము మరి నామకార్థంగానే జీవితం ఉంటే నువ్వు కాలిపోతావు అన్నమాట. కర్ర గడ్డి కొయ్యకాలు వలె కాలిపోతావు, ఆ అగ్నికి నీ నిలవలేవు. కనుక క్రీస్తు అనే పునాది మీద నీ జీవితము చక్కగా కట్టబడాలని నేర్చుకోవాలి. పునాది అన్నప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో పునాది ఒక క్రైస్తవునికి ఏముండాలి? విశ్వాసి యొక్క పునాది వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండేది. కంటిన్యూలీ దే వర్ ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్. అంటే అపోస్తలుల బోధ వింటున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు కలిసిగట్టుగా మరి రొట్టె విరుస్తున్నారు. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అంటే యేసు ప్రభు యొక్క శిలువ మరి శ్రమలకు గుర్తైన రొట్టెను, ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న మరి ద్రాక్షారసమును పానీయం చేస్తున్నారు. అంటే క్రమం అన్నమాట. విశ్వాసికి ఒక క్రమం. అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉంటాను. ఇదన్నమాట మన పునాది. అంటే ప్రభు మనకు నియమించిన పద్ధతిలో మనం నడుచుకుంటున్నాం. మన వ్యక్తిగత జీవితాలైనా, కుటుంబాలైనా, సంఘమైనా స్థిరంగా ఉండాలి. ఎన్ని శోధనలైనా, శ్రమలైనా తట్టుకోవడానికి ఉన్న శక్తిని కలవాలంటే క్రీస్తు అనే బండ మీద, పునాది బండ అన్నమాట, కట్టబడాలని అర్థం. లేకుంటే ఈ కష్టాలకు, ఈ బాధలకు, ఈ హింసలకు, రోగాలకు నిలవలేమన్నమాట, ఓడిపోతాం. అన్యులు ఎందుకు నిలవలేకపోతున్నారు? సమస్య రాగానే ఆత్మహత్య కదా. పెద్ద పెద్ద సినీ తారలు కూడా సమస్య రాగానే తాడు వెతుకుతున్నారు, చచ్చిపోవాలి ఊరేసుకో అని. అంటే దే కెనాట్ స్టాండ్ టు ద ట్రయల్స్ ఇన్ లైఫ్ అన్నమాట. అదే విశ్వాసి క్రీస్తు మీద పునాది పెట్టుకున్నాడు కాబట్టి చక్కగా కట్టడం వల్లే కట్టబడుతూ ఉన్నాడు. ఎన్ని శ్రమల కన్నా మరి కదలడం లేదన్నమాట. అది ఒక మాట ఉంది కదా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే. అందరికీ మనం కొండలా కనబడతాం అన్నమాట. మనకు సమస్యలు రానందు కాదు, అందరికి వచ్చే సమస్యలు మనకు కూడా వస్తుంది. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అన్నాడు కదా, శ్రమ వస్తుంది, రోగాలు వస్తున్నాయి. మనమేమి వారికి వేరుగా ఏమీ లేము. మనలో మనల్ని వేరుపరిచేది అంటే క్రీస్తులో ఉన్న మన విశ్వాసం. దేవుని స్తోత్రం. ఫెయిత్ ఇన్ క్రైస్ట్ separates us from the others who do not have Christ. కాబట్టి ఎన్ని శ్రమలకైనా, ఎన్ని ఇబ్బందులకైనా, ఎన్ని బాధలకైనా, ఎన్ని రోగాలకైనా వీటన్నిటిని నీవు మరి ఎదిరించి తట్టుకొని నీవు నిలబడుతున్నావంటే నీ పునాది క్రీస్తు అనే బండ మీద ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు ఆదిమ సంఘం నుండి దాదాపు 2000కు పైగా సంవత్సరాల నుండి సంఘాన్ని హింసిస్తున్నారు. సంఘంలో ఉన్న నాయకులను చంపుతున్నారు, కాపరులను చంపుతున్నారు. చంపినంత మాత్రాన సంఘము ఆగిపోయిందా? ఆగిపోలేదు. ఎన్ని హింసలున్నా సంఘము ఇంకా ఇంకా అభివృద్ధి పొందుతుంది. అంటే సంఘంకు చావులేదన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు పునాదిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి ఒక పాస్టర్ని చంపేసినారని ఉన్న పాస్టర్లందరూ పని మానుకొని సేవ మానుకొని ఇంటికాడు ఉన్నారా? లేరు. ప్రాణములను సైతం లెక్క పెట్టకుండా వారు ముందుకు సాగుతున్నారు. అంటే క్రీస్తు పునాదిగా ఉన్నాడు కాబట్టి వారు దేనికి కూడా జంకరు, భయపడరు అని అర్థం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 46 నుండి 49 వచనాలు చూడండి. ప్రభువే అంటున్నాడు స్వయంగా, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటకు ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును ఎవని పోలి ఉన్నో మీకు తెలియజేయదు. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉన్నాడు. మీరు ఊరుకు వచ్చి ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలుస్తున్నారు, కానీ మీరు నా మాట అసలు వినడం లేదు. మీరు ఏ విధంగా ఉండాలి అంటే నేను మీకు తెలియజేస్తాను. ఒకడు ఇల్లు కట్టాలని చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే చాలా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, ఇక మరి ఇంకా ఎత్తుగా భవనాలు కట్టాలంటే వాళ్ళు లోతుగా ఏం చేస్తారు? పునాది తీస్తారు. అవునా కదా? ఎంత బిల్డింగ్ మీద మీద పునాది ఉంటుందా? కాదు. ఎంత మరి మహాభవనంకు అంత ఎంత ఎత్తుగా ఉన్న భవనానికి అంత లోతుగా పునాది ఉండాలి. ఆ పునాది మరి వారు బలంగా ఉంటేనే ఆ భవనం నిలబడుతుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసినావు అని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండు. నేల మీద ఇల్లు ఎవరైనా కడతారా? బుద్ధి లేనివాడు, బుద్ధి లేని వాడు కడతాడు. అలా ఇసుక మీద పునాది అంట. బుద్ధి గలవాడు ఎక్కడ కడుతున్నాడు? బండ మీద కడుతున్నాడు. ఆ బండ ఎవరు? క్రీస్తు. ఆత్మీయ జీవితానికి బండ క్రీస్తై ఉన్నాడు, పునాది క్రీస్తై ఉన్నాడు. అందుకే వాన వచ్చింది, వరద వచ్చింది, తుఫాను ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు పాడలేదు. దేవునికి స్తోత్రం. కానీ నేల మీద కట్టినవాడు చాలా పాటులు పడుతున్నాడు. ప్రవాహం వచ్చింది, వడిగా కొట్టగానే అది కూలి పడిపోయింది. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. అందుకే అన్నమాట మనం ఇది మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైంది కదా. ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో చేపట్టినాం. ఎందుకంటే ప్రతి జీవితము క్రీస్తు అనే పునాది మీద చక్కగా కట్టబడాలనే ఆశ. లేకుంటే ఎవరికైనా సమయం ఉందా? అంత ఆరోగ్యం ఉందా? ఆయన ప్రతిరోజు కార్యక్రమాలే. నిన్నటి రోజు తల్లుల సహవాసం ఎంత చక్కగా జరిగింది, చాలా అద్భుతంగా. అంటే వాళ్ళు తల్లుల అనుభవాలు వింటున్నారు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని సేవకుల బోధ వింటున్నారు. తప్పకుండా ప్రతి తల్లి తన జీవితాన్ని ఏం చేస్తుంది? క్రీస్తు అనే పునాది మీద కట్టుకుంటుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే సంఘంలో ఎప్పుడు వాక్యం ఇస్తున్నాం, నిరంతరం దేవుని వాక్యం. ఎందుకంటే అనేక జీవితాలు కట్టబడాలి. పునాది ఎవరు? క్రీస్తు. క్రీస్తు మాటలు మనం వింటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్థమైన వారు ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఒక నామం ఆజ్ఞ ఇచ్చువాడు. 195వ నామం ఇది, ఆజ్ఞ ఇచ్చువాడు. యెషయా 48:15 వచనంలో నేనే ఆజ్ఞ ఇచ్చువాడు, నేనే అతన్ని పిలిచితిని, నేనే అతన్ని రప్పించితిని, అతని మార్గము తేజరిల్లును, నా యుద్ధకు రండి, ఈయన మాట ఆలకించు. మరి యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, దేవుడు ఆజ్ఞ ఇచ్చేవాడని, పిలిచేవాడని, రప్పించేవాడని, అతని మార్గాన్ని తేజరిల్లే చేసేవాడని. అందుకే ఆయన మాట లోబడాలని మనం చూస్తున్నాం. ఆజ్ఞ ఇచ్చే దేవుడు. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోతుంది? పాపమే. ఈ ఆజ్ఞను మీరొద్దన్నమాట మనం. అదే దేవుని భయం. దేవుడు ఆజ్ఞ ఇచ్చే దేవుడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఏమున్నది? దేవుని ఆజ్ఞలే.
పాత నిబంధనలో 10 ఆజ్ఞలని, క్రొత్త నిబంధనలో 1000కి పైగా ఆదేశములు ఉన్నాయి, కమాండ్స్. అలాగే మరి కమాండ్మెంట్స్, ఆజ్ఞలు, ఆదేశాలు, ఇవన్నీ కూడా దేవుడిచ్చినాయి అన్నమాట. నాకెందుకులే ఆజ్ఞ, నాకేమవుద్దు ఆదేశం, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే నీ జీవితం పతనమైపోతుంది. రోడ్డు మీద మనం నడిచేటప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ పోలీసు లేని దగ్గర ఎంత గందరగోళం ఉంటుంది, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతుంది. అలాగే మన జీవితాన్ని చక్కబెట్టడానికే ఈ ఆజ్ఞలు అన్నమాట. దేవుడు ఎవరంటే ఆజ్ఞ ఇచ్చే దేవుడు, ఆజ్ఞ ఇచ్చేవాడు. ఆయన ఆజ్ఞకు సర్వ సృష్టి లొంగిపోతుంది అన్నమాట. అధికారం గల నామం కదా, అందుకే అంటున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త అందించండి. పరలోకంలోను భూలోకంలో నాకు సర్వాధికారము ఉన్నది. నా పేరట మీరు రోగములను ఏం చేస్తారు, బాగు చేస్తారు, దయ్యములను వెళ్ళగొడతారు. అంటే అది ఆజ్ఞ అన్నమాట. అధికారం అని మనకు అర్థమవుతుంది. ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా మనం పాపం చేస్తున్నాం. పాపం ద్వారా రోగము, శాపం, శిక్ష, నరకం ఇవన్నీ కూడా సంభవిస్తుంది. కాబట్టి నీవు ఆయన ఆజ్ఞలను పాటించాలని నీకు ఒక పట్టుదల ఉండాలి. దేవుని ఆజ్ఞలను మీరొద్దన్నమాట. ఆజ్ఞ అనేది ఆదికాండం నుండి ఆరంభించింది కదా. ఆజ్ఞ ఏముండింది, ఆదామవ్వలకు తినకూడని ఫలము తినవద్దని ఉన్నది. మంచి చెడులు మరి మంచి చెడులను నిర్ణయించి ఆ ఫలం తినకూడదు అన్నప్పుడు ఆ ఆజ్ఞను వాళ్ళు మీరి ఆ పండు ఏం చేసినారు, తిన్నారు. అంటే వారు పరదేశం కోల్పోయినారు. అప్పుడు ఆజ్ఞలు అనేది మనం ఆది కాండం నుండి చూస్తున్నాము. ఆజ్ఞను మీరినప్పుడు శిక్ష కలుగుతుంది. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. ఆ దేవుని ఆజ్ఞ దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించాలని ఉంది. వాడు చేయనదంతే సఫలమగునన్నది. తర్వాత దేవుని ఆజ్ఞలను ప్రేమించాలి, దానిలో ఆనందించాలని, అట్టివాడు ధన్యుడని కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం. యెషయా 48:17 నుండి 19 చూడండి. యెషయా 48:17-19. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడని యెహోవానగు నేను నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగు, నీ గర్భఫలము దాని రేణువులలో విస్తరించు. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరోబడదు. ఎన్ని ఆశీర్వాదాలు దేవుని ఆజ్ఞను ఆలకిస్తే. నువ్వు నా ఆజ్ఞలు ఆలకించాలని నేను ఎంతో కోరుతున్నానని దేవుడు అంటున్నాడు. ఐ డిజైర్ సో మచ్ దట్ మై పీపుల్ షుడ్ లిసన్ టు మై కమాండ్స్. నా ఆజ్ఞలను పాటించాలని కోరుతున్నాడు. పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు. తల్లిదండ్రులు తోవ తప్పుతూ ఉంటారు. తల్లిదండ్రులు పాపం చేస్తూ ఉంటారు, పిల్లలు బాగుపడాలని ఆశిస్తారు. అది ఎలా జరుగుతుంది? తల్లిదండ్రులు దేవుని నియమాలకు విధేయులైనప్పుడే ఆ ఆశీర్వాదము పిల్ల తరానికి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన నీతి పిల్ల తరానికి ఉంటుంది. ఆయన కృప యుగ యుగములో ఉంటుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే నీకు సమాధానం ఉంటుంది. నీ క్షేమము నది వలె ఉంటుందట. నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుందట. నీ సంతానము ఇసుక వలె విస్తారం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మరి చెప్పిన మాటకు నీవు విధేయత చూపితే నీకు నెమ్మది, సమాధానం, సంతోషం, సర్వసంపదలు, నీకు ఏ కొదువు ఉండదు. అందుకే ఆయన యందు భయభక్తులు గల వారికి ఏది కొదవలేదండి. దేవుని స్తోత్రం. అందుకే మనం దేవుని భయపడి దేవుని ఆజ్ఞలను మీరకుండా మన ప్రవర్తనను ఎప్పుడు దేవుని వాక్యమైన అద్దంలో చూసుకొని చక్కబెట్టుకోవాలి. ఇది అద్దం అన్నమాట. ఇది తెరవగానే నీకు నీ యొక్క దేవుని నియమాలకు నీవు ఒకవేళ మీరితే ఇవన్నీ కూడా బయలుపరిచేది కదా దేవుని వాక్యం. కాబట్టి దేవుని ఆజ్ఞలకు నీవు భయపడి ఆయన మాటకు విధేయత చూపాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదంట. చూడండి, కలవరం ఉండదు. దేవుని మాట, దేవుని ఆజ్ఞకు లోబడితే నీలో కలవరం ఉండదు. నెమ్మదిగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. ఎందుకంటే నీకు దేవునిలో ధైర్యం ఉందన్నమాట. అందుకే నువ్వు దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు దేవుని ఎదుట నీకు మంచి మనస్సాక్షి, ధైర్యం కూడా ఉంటుందని
వాక్యంలో 1 యోహాను 3:22 మాట ఉంది చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. నీవు దేవుని యొద్ద నుండి ఏదైనా కావాలని కోరుకుంటే మొట్టమొదట నీవు పరీక్ష చేసుకోవాలన్నమాట. దేవుని నియమాలకు తగినట్టు జీవిస్తున్నావా? దేవుని ఆజ్ఞలను గైకుంటున్నావా? ఇదేమో 1 వే ట్రాఫికా? అట్నుండి అన్నీ కావాలి నీకు, నీ పద్ధతులు ఏమో నువ్వు మార్చుకోవు, అది సరికాదన్నమాట. అందుకే ఆజ్ఞలన్నీ గైకుంటే దేవుని ఎదుట నీకు ధైర్యం ఉంటుంది, ఆయన వల్ల నీకు అడిగినవన్నీ కూడా పొందుకుంటావని అర్థం. 81 కీర్తనలో ఒక మంచి మాట ఉంది. 81:13 నుండి 16 వచనాలు. అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల ఇశ్రాయేలు నా మార్గంలో అనుసరించిన ఎంత మేలు, ఎంత మేలు వివరించడానికే వీలు కాదు, అంత మేలు అన్నమాట దేవుని ఆజ్ఞలను గైకుంటే. అప్పుడు నేను వేగిరమే మాని శత్రువులను అణగద్రొక్కును. చూడండి, గొప్ప లాభము నువ్వు దేవుని మాట విన్నప్పుడు. నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు, దేవుడు నీ ముందుంటాడనమాట. దేవుని ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నడిచే ప్రతి మార్గంలో నీ ముందు ఎవరు నడుస్తారు? దేవుడే నడుస్తాడు. అలాగే ఏ శత్రువు నీ మీద జయం పొందాడు. సంతుష్టికరమైన జీవితం, సమృద్ధి అయిన జీవితం, కొదవలేని జీవితం, సంతోషం, సమాధానం సమృద్ధిగా దేవుడు నీకు ఇస్తాడు. శత్రువుల భయం నీకు ఉండదు. మనం ఇవన్నీ నేర్చుకోవాలి, దీని ప్రకారం బ్రతకాలి. బిక్కు బిక్కుమంటే ఎంతకాలం బ్రతుకుతాం? అన్నిటికీ భయపడి 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 వణుకుతూ భయపడుతూ కదా. అందుకే దేవుని ఆజ్ఞలు పాటించేవారు నీతిమంతులు ఎలాగుంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారంట. హల్లెలూయా. దేనికి భయపడరు అన్నమాట. యోబు 4:6 చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కదా. బా, అంటే మన జీవితంలో మనకు ధైర్యం ఇచ్చేది, మనకు ధైర్యం పుట్టించేది ఏంటి? మన భక్తి అన్నమాట. నీ భక్తే నీకు ధైర్యం. ఎన్ని కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, బాధ వచ్చినా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అయిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు ఎక్కడ నశించినారు? వారు హతసాక్షులై ఉండొచ్చు, వాడు ప్రాణాలు తీసినారేమో, కానీ వారు పడిపోయినట్టు పతనమైనట్టు మనం ఎక్కడ చూడం. అందుకే దావీదు అంటాడు కదా, నేను చిన్నవాడనై ఉంటే ఇప్పుడు ముసలివాడనైతే అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షం ఎత్తుట నేను చూడలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే ఆయన ఆజ్ఞ ఇచ్చే దేవుడు, ఆయన ఆజ్ఞలు నీవు గైకొనాలి. ఆయన ప్రథమ ఆజ్ఞ ఏంటి? 1 యోహాను 3:23-24 ఉంది. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలనది. లవ్ వన్ అనదర్, దట్స్ అ గ్రేటెస్ట్ కమాండ్ అన్నమాట. దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. ఆయన ఆజ్ఞ ఇదేనట. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రేమను మించింది ఇంకా ఏముంది? భక్తి. ఏదైనా ఆజ్ఞ ఇస్తాడు అన్నమాట. ఆయన ఆకాశానికి ఆజ్ఞ ఇస్తాడు, ఆయన తుఫానుకు ఆయన ఆజ్ఞ ఇస్తే తుఫాను పుడుతుందంట. అంటే ఆయన ఆహారంకు ఆజ్ఞ ఇస్తే ఆహారము, పంటలు ఇవన్నీ పండుతుంది. ఇంకో మాట నాకు గుర్తొస్తుంది, 105వ కీర్తనలో ఆ మాటలు చూడండి. 14వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇస్తాడంట. నా బిడ్డలను ముట్టుకోవద్దని, నా అభిషక్తులను ముట్టుకోకూడదని అదా ఆజ్ఞ ఇస్తాయి దేవుడు. ఆయన ఎవరినైనా వారికి హింస చేయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసాను. ఆయన సర్వశక్తిమంతుడు కదా. ఆయన ఆజ్ఞ ఇస్తే కరువు, ఆయన ఆజ్ఞ ఇస్తేనే భూమి పండుతుంది, ఆయన ఆజ్ఞ ఇస్తేనే ప్రజలు సమాధానంగా ఉండగలరు. కాబట్టి ఆజ్ఞ ఇచ్చువాడు అని నీవు ఆయనను కొలువాలి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇఫ్ యు లవ్ గాడ్ యూ హ్యావ్ టు ఒబే హిస్ కమాండ్స్. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని మాట వినకుంటే అది వట్టిదే అన్నమాట. దేవుని ప్రేమించేవాడైతే దేవుడు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావంట. ఆయన ఆజ్ఞలు ఎప్పుడు కూడా భారమైనవి కావు.
నువ్వు దేవుని ప్రేమించినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా సులువైపోతుంది నీకు. ఆయన సూర్యునికైనా, చంద్రునికైనా, గాలికైనా, సముద్రానికైనా, తుఫానుకైనా ఆయన ఆజ్ఞ ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? మరి చెప్తున్నప్పుడు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. పునాది ఆజ్ఞ ఇచ్చువాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎన్నో నామములు తండ్రి, వివరించడానికి వర్ణించడానికి మా నాలుక చాలదు ప్రభువా. గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నామని ప్రతి నామంలో నీ స్వభావములు మేము నేర్చుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు. పునాది అనే నామం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు అనే పునాది మీద మా కుటుంబాలు, జీవితాలు, వ్యక్తిగత జీవితాలు కట్టబడాలని ఈరోజు మేము నేర్చుకున్నాం. ఆజ్ఞ ఇచ్చువాడమని, నీ ఆజ్ఞలు మేము సక్రమంగా పాటించాలని మేము నేర్చుకున్నాం. అలాగే తుఫాన్లోను, సుడిగాల్లోనూ వచ్చే దేవుడు అని మేము నేర్చుకున్నాం ప్రభువా. గొప్ప దేవ. అలాగే ప్రభువా, నీవు బండను నీటి మడుగ్గా చేస్తాను, ఓ చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగా చేసే దేవుడు అని ప్రభువా. ఇవన్నీ నామములు మేము నేర్చుకున్నాము తండ్రి. ఆ నామములన్నీ కూడా మా హృదయంలో నాటుమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్త ప్రకారం మా జీవితాలు కట్టుమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.